గల్ఫ్ కంట్రీలపై ఇరాన్ మరోసారి ఈ రోజు భారీ దాడులైతే చేస్తుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా కువైట్, ఖతార్, బెహ్రెయిన్, యుఏఈ, ఒమాన్, జోర్డన్లపై ఇరాన్ అయితే దాడులు ప్రారంభించింది. నిన్న నైట్ నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో ఇరాన్పై అమెరికా చేస్తున్న దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ కంట్రీలపై ఇరాన్ అయితే దాడులు స్టార్ట్ చేసింది. ఈ రోజు ఉదయాన్నే ఖత్తర్లో అందరి మొబైళ్లకు అలర్ట్ మెసేజ్లు వచ్చిన కొన్ని సెకండ్లలోనే డ్రోన్లతో, మిసైళ్లతో ఇరాన్ దాడి చేసింది. ఈ డ్రోన్లను, మిసైళ్లను ఖత్తర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా గాల్లోనే పేల్చేయగా పలుచోట్ల భారీ పేలుడు శబ్దాలైతే వినిపించాయి. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ఖత్తర్లోని అల్ ఉబైద్ ఎయిర్ బేస్ పై దాడి చేసి అమెరికాకు చెందిన ఫ్లైటర్ జెట్ మెయింటెనెన్స్ స్టోరేజ్ ని ధ్వంసం చేసినట్టయితే ప్రకటించింది. ఈ దాడికి సంబంధించి ఖతార్ గవర్నమెంట్ గానీ లేదంటే అమెరికా గానీ ఇంకా ధృవీకరించలేదు. ఇప్పుడే కువైట్ లో కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. కువైట్ పై కూడా ఇరాన్ డ్రోన్లతో, మిసైళ్లతో దాడి ప్రారంభించింది. కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా ఈ డ్రోన్లను, మిసైళ్లను గాల్లోనే పేల్చేయడం అయితే జరిగింది. యుఏఈలో కూడా సైరన్ల మోతం అవుతుంది. బెహ్రెయిన్ లో పరిస్థితి దారుణంగా ఉంది. బెహ్రెయిన్ లో నిన్న నైట్ నుంచే ఇప్పటి వరకు 3-4 సార్లు అయితే దాడులైతే జరిగాయి. ఇంకా అలాగే ఒమన్ లో, జోర్డాన్ లో అమెరికాకు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లతో, మిసైళ్లతో దాడి చేసి ఆ స్థావరాలను ధ్వంసం చేసినట్టు ఇరాన్ కు చెందిన ఐఆర్జీసీ అయితే ప్రకటించింది. ఇంకా ఇప్పుడే మరోసారి అమెరికా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ లో ఇరాన్ కు చెందిన ఒక వెసల్ పై దాడి చేసి దాన్ని ధ్వంసం చేయడం అయితే జరిగింది. ఇరాన్ కు చెందిన ఐఆర్జీసీ ఈ దాడి తర్వాత ఖచ్చితంగా గల్ఫ్ కంట్రీల్లో ఉన్న యుఎస్ బేసులపై దాడి చేస్తామని, యుఎస్ బేసుల్ని ధ్వంసం చేస్తామని చెప్పేసి హెచ్చరించడం అయితే జరిగింది. ఇరాన్ చేసిన ఈ హెచ్చరికల తర్వాత మరోసారి గల్ఫ్ కంట్రీల్లో దాడులు జరుగుతాయని చెప్పేసి ప్రజల్లో అలాగే ప్రవాసుల్లో ఆందోళన అయితే మొదలైంది. చూద్దాం ఫ్రెండ్స్, ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో. ఈ యుద్ధం వల్ల ప్రవాసులు అయితే సఫర్ అవుతున్నారు. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు గల్ఫ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి.